రాజకీయ పార్టీలో ఉండి యాక్టివ్ పాలిటిక్స్లో ఉండదు. అది ఉండదు. కానీ పసుపు రంగు అనేసరికి మనకు అందరికీ ఒక పవిత్రమైన రంగు, అది మేము మర్చిపోలేము. అంత పవిత్రతో మేము పని చెయ్యాలని మాకు గుర్తు చేస్తూ ఉంటుంది. పాలిట్ బ్యూరో సభ్యులకి అన్నిటికీ ఆ సంతకం ఇక్కడే పెట్టాను బయట వచ్చిన తర్వాత. ఎందైతే ఇప్పుడు పంపిస్తాను. మనకి మాకు చిన్న సెంటిమెంట్, దర్శనం చేసి పంపిస్తామని. అయితే ఫోన్ పైన మాట్లాడి ఉన్నావా, అందరూ అంగీకరించి ఉన్నారు. సో అది ప్రాబ్లం కాదు. మాకు ఎన్డీఏ ప్రభుత్వము, నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా, చంద్రబాబు ముఖ్యమంత్రిగా అందరూ మమ్మల్ని గౌరవం స్థానానికి తీసుకొచ్చారు. గౌరవాన్ని, వారి గౌరవాన్ని, సమాజం గౌరవాన్ని, తెలుగు వాళ్ళ గౌరవాన్ని కూడా కాపాడే బాధ్యత మనకందరికి ఉంటుందని, అందుకోసం అన్నాను. ఆ పసుపుతో పవిత్రత, ఆ పవిత్రత గుర్తు చేయిస్తుంది అనేది. మీరు కూడా పెళ్లి కార్డ్స్కి వాటికి పసుపు రాస్తూ ఉంటారు. నందమూరి తారక రామారావు గారు కూడా బోధిస్తున్నప్పుడు అలాగే అనేవారు, పసుపు పవిత్రతని మనమందరూ మన చర్యల ద్వారా కాపాడాలి. పెద్దలందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను, మీలో కూడా ఎవరు తప్పులు చేయకుండా ఇంత దూరం వచ్చారని నేను అనుకోను. కానీ తప్పు చేసిన తర్వాత అస్వస్థమాటం తప్పు చేయడం కూడా ఒక పెద్ద తప్పు. అలాంటి తప్పులు లేకుండా మాకు స్వామివారు అందరికీ ఆనందం కలిగించి, ఆరోగ్యం ఆనందం కలిగిస్తే ధన్యవాదాలు, అంతకన్నా ఏం లేదు.